రైట్ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ లో మనం చూస్తున్నాము. అయితే తీన్మార్ మల్లన్న ఆ సీన్ కట్ చేయకపోతే పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వస్తుందని గట్టి స్థాయిలో హెచ్చరిక చేస్తున్నారు. అసలు ఏంటి ఆ సీన్ లో అంతగా ఏముంది, కంప్లైంట్ చేసేందుగా ఏం కనిపిస్తుంది ఆ సీన్ లో అని చెప్పి చూద్దాం ఒకసారి. ఆ సీన్ దేనికి సంబంధించిందంటే పుష్ప 2 సినిమాపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. మామిడిపల్లి పోలీస్ స్టేషన్లో ఏకంగా వెళ్ళి డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేసినట్టు మల్లన్న తెలుస్తోంది. అయితే పోలీసులు అంటే ఇంత చిన్న చూప, అంటే పోలీసులు అంటే మీరు సినిమాలో ఇంత చిన్న చూపు చూస్తారా అని చెప్పి మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే టైంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మల్లన్న. అసలు పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్లో ఉండగా ఆ హీరో టాయిలెట్ చేసే సీన్ పై తీవ్ర అభ్యంతరం అయితే తెలిపారు. అసలు ఒక హీరోని విలన్గా చూపించి విలన్ని హీరోగా ఎలా చూపిస్తారు, ఒక స్మగ్లర్ని మీరు హీరోగా చూపించి దానికి 1500 కోట్లు ఇదేంటిది, పైగా ఒక పోలీస్ ఆఫీసర్ని మీరు విలన్గా చూపిస్తారా అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే క్రమంలో డైరెక్టర్ సుకుమార్ పైన, హీరో అల్లు అర్జున్ పైన, ప్రొడ్యూసర్ల పైన చర్యలు తీసుకోవాలి అంటున్నారు తీన్మార్ మల్లన్న. ఈ సీన్ను వెంటనే కట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కట్ చేయకపోతే ఏం జరుగుతుందో అనే దాని పర్యావరణాలు మనం చూస్తూనే ఉండాలి. అయితే ఈ సీన్ గురించి కంప్లైంట్ అయితే చేశారు. మరి ఆ సీన్లో ఏముంది, అంతగా ఎంత కంప్లైంట్ చేయాల్సింది ఏంటి అని అంటే పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్లో ఉండగా హీరో అయితే అక్కడికి వచ్చి టాయిలెట్ పోవడం జరుగుతుంది. అయితే దాంట్లో పోలీస్ ఆఫీసర్ని అంత చిన్న చూపు చూస్తారా అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్మగ్లర్లను హీరోగా చూపిస్తే ఎట్లా, హీరోల్ని రోల్ మోడల్గా చూసుకునే ఈ సమాజంలో మనం స్మగ్లర్ని హీరోగా చూపిస్తే అందరూ ఇంకా స్మగ్లర్ లాగే ఉంటేనే హీరోగా ఉంటుందేమో లైఫ్ అనుకొని అందరూ హీరోలు అవ్వడానికి స్మగ్లర్లు అవుతారేమో అని చెప్పి అది కూడా ఒక పాయింట్ రేస్ చేసి ఎఫ్ఐఆర్లో కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది. మల్లన్న సెన్సార్ బోర్డు కూడా అసలు ఏం చేస్తుంది ఇలాంటివి జరిగినప్పుడు అని మల్లన్న క్వశ్చన్ చేస్తున్నారు. అయితే దీనిపైన మన దగ్గర ఒక వీడియో బయట ఉంది, అదొకసారి చూద్దాం. సో ఈ వ్యవహారం ఇట్లా ఉంటే అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీటు మంటలు చెలరేగించింది. ఓ రకంగా చెప్పాలంటే పోలీస్ అధికారులు అలాగే పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులను తప్పుదోవగా చూపించి, అక్కడ నేను ఒక మాట చెప్తా, పోలీసులకు ఆ పుష్ప సినిమాలో నేను కొంతమంది అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది, పుష్ప సినిమాలో సార్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి వాడిని స్మగ్లరు గంధపు చెక్కల స్మగ్లరు వాడు ఇక్కడ ఉచ్చబోస్తాడట, దాంట్లో ఈ ఐపీఎస్ ఆఫీసర్తో ఆపిస్తాడట. ఆ సీను అది పోలీసుల నువ్వు చాలా హర్ట్ చేసింది ఆ సీను. సో దాంతో వాళ్ళు ఓ రకంగా ఈ పుష్ప సినిమా వల్ల జరిగినటువంటి ఆ సుకుమార్ అంటోని ఫస్ట్ పట్టుకొచ్చి లోపల బారాయి. ఎందుకంటే ఈడ ఓ గంధం చెక్కల అవేంటి ఎర్రచందనం చెక్కల దొంగ ఒక మడుగులో మూత్రం పోతే ఆ మూత్రాన్ని ఐపీఎస్ ఆఫీసర్ తాగాలట. ఇది ఆ సినిమాలో సుకుమార్ అనేటువంటి హౌలేగాడు తీసినటువంటి చూపించిన సినిమా. అరే హౌలేగా సుకుమార్ ఏమన్నా రియాలిటీ ఉన్నదిరా నీ సినిమా, ఏమన్నా దగ్గరకు ఉన్నదిరా, ఏం చూపిస్తున్నావురా భయ్ నువ్వు ఈ లోకానికి? ఫాల్తునా కొడక ఐపీఎస్ ఆఫీసర్ నువ్వు గుట్టలో ఏం చూపిస్తున్నావు నువ్వు సమాజానికి? నువ్వు దాగురా, ఓకే ఆ బన్నీ అంటుంది, నోరు తెరిచి నువ్వు దాగు, ఎవడొద్దంటుండు నిన్ను? సిగ్గుండాలే విధవా. సినిమాలు తీయాలి కొద్దిగా. యూనిఫామ్ సర్వీస్ అనేది ఒక ఐపీఎస్ ఆ తర్వాత ఇంకొక ఏ కానిస్టేబుల్ కైనా సరే వాళ్ళ ఇజ్జత్ పుచ్చుకునేటట్టుగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టుగా ఈ రకంగా నువ్వు చేస్తే ఏం సినిమా మీది? యాడుంటాడు వాడు హౌలగాడు? బేకార్గానే ఉన్నావు. ఏం నేర్పిస్తున్నావు? ఏ ఊర్రా నీది? ఏం నేర్పిస్తున్నావు ఈ సమాజానికి? ఐపీఎస్ ఆఫీసర్లు వీడు మడుగులో మూత్రం పోస్తే ఆ మూత్రం నీళ్ళు తాగన్నా. రైట్, మనం చూసుకున్నట్లయితే తీన్మార్ వేసుకున్నాడనే చెప్పాలి. ఎందుకంటే ఓ రేంజ్లో తిడుతున్నాడు డైరెక్టర్ సుకుమార్ని కానివ్వండి, హీరో అల్లు అర్జున్ని కానివ్వండి. అసలు ఏం చెప్పాలనుకున్నావు సమాజానికి? అండ్ దీనికి ఒప్పుకున్న ప్రొడ్యూసర్లు డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని తిడుతున్నారు. అసలు వీళ్ళంతా పబ్లిష్ చేసిన, అసలు టెలికాస్ట్ చేయాల్సిన అవసరం వచ్చిన సెన్సార్ బోర్డు మెంబర్ని కూడా తిడుతున్నారు. ఇలాంటివి పబ్లిష్ చేసి అసలు సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు మల్లన్న. అయితే దీని గురించి మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీపాల్ లైన్లో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. శ్రీపాల్ చెప్పండి. హలో శ్రీపాల్, అయితే ఇప్పుడు తీన్మార్ మల్లన్న కేసు ఫిర్యాదు చేశారు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో. అయితే కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు?
లక్ష్మి ఈ రోజైతే పుష్ప 2 సినిమాపై అయితే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు అయితే చేశాడు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన మల్లన్న పోలీసులు అంటే అంత చిన్న చూప, పోలీసుల మీద ఒక స్విమ్మింగ్ పూల్ లో ఉండగా అంటే పుష్ప 2 సినిమాలో స్విమ్మింగ్ పూల్ లో షెకావత్ ఫాయిజ్ బజిలో వాటర్ లో పడిపోవడం, స్విమ్మింగ్ పూల్ పడిపోవడం, తనైతే హీరో మళ్ళీ ఒక ఫాస్ట్ గా బయటికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ వచ్చి ఇతను యూరిన్ చేయడం అయితే ఉంటుంది సినిమాలో. ఇదేంటంటే టాయిలెట్స్ చేసే సీన్ పై అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇకపోతే డైరెక్టర్ సుకుమార్ ను కూడా అబ్యూస్ వర్డ్స్ తో అయితే ఎందుకు సినిమా తీసినవారు అది ఇది అని చెప్పేసి కూడా సుకుమార్ ని ఇటు అల్లు అర్జున్ అయితే చాలా వర్డ్స్ తో కూడా ఒక మాట్లాడడం అయితే జరిగింది. అల్లు అర్జున్ ప్రొడ్యూసర్లపై కూడా చర్యలు తీసుకోవాలన్నాడు తీన్మార్ మల్లన్న. ఆ సీన్ ను వెంటనే కట్ చేయాలని డిమాండ్ అయితే చేశాడు. స్మగ్లర్లను హీరోలుగా చూపిస్తే ఎలా సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది అని మల్లన్న అయితే తీవ్రంగా సెన్సార్ బోర్డు పైన కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ రోజు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో తను వెళ్లి స్వయంగా కంప్లైంట్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఈ సినిమాలో అప్పట్లో కూడా ఈ సీన్ పై కూడా చాలా విమర్శలు వచ్చాయి ఇంటర్నెట్ లో, సోషల్ మీడియా పరంగా. ఫాయిజ్ ఫజిల్ ని అవమానించారు, అందుకే ఆయన ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా తను రాలేదు, అందుకే ఇది కొచ్చిలో జరిగినా గానీ ఈవెంట్ కి తను రాలేదని చెప్పి కూడా ఇంటర్నెట్ లో ఒక ప్రచారం అయితే జరిగింది. అది ఎంతవరకు నిజం అనేది కూడా తెలియదు. కాకపోతే ఏంటంటే ఇతను షెకావత్ ఇతన్ని చాలా సీన్ ని ఎందుకంటే చాలా ఒక తక్కువగా చూపించడం హీరోగా. ఎందుకంటే ఫాయిజ్ ఫజిల్ ఈ రోజులో సౌత్ ఇండియాలో ఒక పేరు గల హీరోనే ఎందుకంటే ఒక నేచురల్ ఆర్టిస్ట్ లాగా కూడా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు, ఇటు విలన్ గా గానీ హీరోగా గానీ. ఎందుకంటే ఫాయిజ్ ఫజిల్ ఇకపోతే ఈ తెలుగులో కూడా చాలా సినిమాలు, ఎందుకంటే అందరికీ సుపరిచితుడే, చాలా సినిమాలు అతను డబ్బింగ్ సినిమాలు కూడా ఇక్కడ ఒక పేరు ప్రఖ్యాతలు గాంచిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సినిమాలు కూడా బాగా ఆడినాయి. తనకి కరోనా టైంలో చాలా మందికి సుపరిచితుడు ఆయన. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద రిలీజ్ అయిన సినిమాల బట్టి. ఇక కొచ్చిలో కూడా తన ఈవెంట్ కి రాలేదు, తెలుగులో ఈవెంట్ కి రాలేదు, ఎక్కడ ఒక ఈవెంట్ లో కూడా కనిపించలేదు షెకావత్. ఎందుకంటే దీన్ని ఆసరగా చేసుకొని చాలా మంది సన్నిహితుల ప్రకారం అడిగిన ప్రకారం తన క్యారెక్టర్ తక్కువగా అయింది, తక్కువగా చూపించారనే విధంతో రాలేదన్నారు. కాకపోతే ఈ రోజుకి సినిమా రిలీజ్ అయిన ఇన్ని రోజులకి 20 రోజులకు వస్తుంది దగ్గరగా. ఆ తర్వాత ఇప్పుడు ఈ రోజు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. పుష్పపై రోజుకు ఒక ట్విస్ట్ అయితే ఖచ్చితంగా రన్ అవ్వడం జరుగుతుంది. శ్రీపాల్ అయితే ఒక్క నిమిషం శ్రీపాల్, మల్లన్న గారు మాట్లాడేది ఒక వీడియో బయట ఉంది, తను చూసి ఒకసారి చెప్పాక మీకు దగ్గర లైన్లోకి వస్తాను. సో ఈ వ్యవహారం ఇట్లా ఉంటే అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీటు మంటలు చెలరేగించింది. ఓ రకంగా చెప్పాలంటే పోలీస్ అధికారులు అలాగే పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులను తప్పుదోవగా చూపించి, అక్కడ నేను ఒక మాట చెప్తా, పోలీసులకు ఆ పుష్ప సినిమాలో నేను కొంతమంది అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది, పుష్ప సినిమాలో సార్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి వాడిని గంధపు చెక్కల స్మగ్లరు వాడు ఇక్కడ ఉచ్చబోస్తాడట, దాంట్లో ఈ ఐపీఎస్ ఆఫీసర్తో ఆపిస్తాడట. ఆ సీను అది పోలీసుల నువ్వు చాలా హర్ట్ చేసింది ఆ సీను. సో దాంతో వాళ్ళు ఓ రకంగా ఈ పుష్ప సినిమా వల్ల జరిగినటువంటి ఆ సుకుమార్ అంటోని ఫస్ట్ పట్టుకొచ్చి లోపల బారేది. ఎందుకంటే ఈడ ఓ గంధం చెక్కల అవేంటి ఎర్రచందనం చెక్కల దొంగ ఒక మడుగులో మూత్రం పోతే ఆ మూత్రాన్ని ఐపీఎస్ ఆఫీసర్ తాగాలట. ఇది ఆ సినిమాలో సుకుమార్ అనేటువంటి హౌలేగాడు తీసినటువంటి చూపించిన సినిమా. అరే హౌలేగా సుకుమార్ ఏమన్నా రియాలిటీ ఉన్నదిరా నీ సినిమా? ఏమన్నా దగ్గరకు ఉన్నదిరా? ఏం చూపిస్తున్నావురా బాయ్ నువ్వు ఈ లోకానికి? ఫాల్తు నా కొడక ఐపీఎస్ ఆఫీసర్ గుట్టలో ఏం చూపిస్తున్నావు నువ్వు సమాజానికి? నువ్వు దాగురా, ఓకే ఆ బన్నీ అంటుంది, నోరు తెరిచి నువ్వు దాగు. ఎవడొద్దంటుండి నిన్ను? సిగ్గుండాలే విధవా. సినిమాలు తీయాలి కొద్దిగా. యూనిఫామ్ సర్వీస్ అనేది ఒక ఐపీఎస్ తర్వాత ఇంకొక ఏ కానిస్టేబుల్ కైనా సరే వాళ్ళ ఇజ్జత్ పుచ్చుకునేటట్టుగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టుగా ఈ రకంగా నువ్వు చేస్తే ఏం సినిమా మీది? యాడుంటాడు వాడు హౌలగాడు? బేకార్గానే ఉన్నావు. ఏం నేర్పిస్తున్నావు? ఏ ఊర్రా నీది? ఏం నేర్పిస్తున్నావు ఈ సమాజానికి? ఐపీఎస్ ఆఫీసర్లు వీడు మడుగులో మూత్రం పోస్తే ఆ మూత్రం నీళ్ళు తాగన్నా. అయితే మనం వీడియోలో చూసుకున్నట్లు
చాలా ఆగ్రహం అయితే తెలుపుతున్నారు. అసలు ఎటువంటి సినిమా రానిది అని చెప్పి డైరెక్ట్గా హౌలేగా అయితే తిడుతున్నాడు సుకుమార్ని. ఇంత ఆగ్రహం వ్యక్తం చేసేలాగా అసలు ఈ సీన్లో ఏముంది అండ్ దీనిపైన ఆసక్తికరమైన విషయాలు తెలపడానికి మా దగ్గర ప్రతినిధి శ్రీపాల్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. శ్రీపాల్, అయితే ఇప్పటికే పుష్ప 2 పైన చాలా కేసులు నమోదయ్యాయి. అయితే ఇది ఇంకో కేసుగా అవడంతో అల్లు అర్జున్ పైన కేసు ఫిర్యాదు చేయడం వల్ల అల్లు అర్జున్కి ఇంకా దీనిపైన కేసుల మీద కేసులు పడి ఆ మధ్యంతర బెయిల్ ఎప్పుడో పోయింది. దాని తర్వాత ఇప్పుడు కేసుల మీద కేసుల వల్ల ఇతనికి శిక్ష పొడిగించే ఛాన్సులు ఏమన్నా కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా కనబడుతున్నాయి లక్ష్మి. కాకపోతే ఎందుకంటే కేసుల మీద కేసులు పెరగడం వల్ల చాలా పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్స్ అయితే వచ్చాయి. ఇకపోతే ఈ రోజు కూడా మైత్రి టీం వెళ్ళేసి రేవతి కుటుంబానికి డబ్బులు కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఎందుకంటే ఈ రోజు మళ్ళీ ఇప్పుడు సాయంత్రం మల్లన్న తీర్మాన్ మల్లన్న నవీన్ తను వెళ్ళి అయితే కంప్లైంట్ చేశాడు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో. ఆ సీన్ గురించి షెకావత్ ఏదైతే ఫాయిద్ ఫజిల్ వాటర్ లో పడిన సీన్ గురించి అయితే కంప్లైంట్ చేశాడు. పోలీసుల మీద ఒక సానుకూలంగా స్పందించి పోలీసుల తరపున మాట్లాడాడు. ఇట్లా పోలీస్ ఆఫీసర్స్ ఇలా నువ్వు కించపరుస్తావని చెప్పి సుకుమార్ ని చాలా ఒక తీవ్ర పదజాలంతోనైతే తనైతే దూషించాడు. ఆ దూషించిన దాన్ని బట్టి సుకుమార్ మరియు సినిమా టీం మీద మరియు సెన్సార్ బోర్డు మీద మరియు అల్లు అర్జున్ మీద కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది లక్ష్మి. అయితే శ్రీపాల్, ఇప్పటికే చాలా పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది పుష్ప 2 పైన. అండ్ వాళ్ళు కొత్తగా చెప్పడం వల్ల అంటే 1500 కోట్లు వాళ్ళకి సరిపోవు, ఏకంగా 2000 కోట్ల దాకా మేము డిమాండ్ చేస్తున్నాం, మా ప్రాఫిట్ అది కావాలి. సో డిసెంబర్ 25 నుంచి మేము 18 మినిట్స్ని ఇంకా కొత్త సీన్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది అంటున్నారు. మరి ఇన్ని కేసులు జరిగిన తర్వాత కూడా అంటే పుష్ప 2 వల్ల ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగి అన్ని పోలీస్ స్టేషన్లో నమోదైన తర్వాత కూడా ఫ్యాన్స్ వెళ్ళి చూడడానికి ఏమన్నా ఛాన్సులు ఉన్నాయా, లేదంటే దీనివల్ల వాళ్ళ ప్రాఫిట్స్ అన్ని లాసులుగా మారే ఛాన్సులు ఉన్నాయా? ప్రాఫిట్స్ లాభం అనేది కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కొత్త సీన్స్ యాడ్ అవుతున్నాయి అనే 18 నిమిషాలు కూడా అది ఓటీటీలో యాడ్ చేయాలా లేదంటే 25 క్రిస్మస్ యాడ్ చేయాలనేది ఒక సందిగ్ధంలో అయితే ఉన్నారు. సుకుమార్ గారు మామూలుగా చెప్పి ఓటీటీకి యాడ్ చేద్దామని చెప్పేసి ఇదైతే నెట్ఫ్లిక్స్ లో ఉందో నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది జనవరి మంత్ లో, ఆ దానికోసం 18 నిమిషాలు యాడ్ చేశారని చెప్పేసి అయితే ఒక టాక్ నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఆయన అమెరికాలో ఉన్నాడు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత థియేటర్ లో యాడ్ చేయాలా వద్దా అనేది ఒక అంశం అవుతుంది. ఇకపోతే ఈ రోజు కూడా తనపై కేసు ఒకటి బుక్ అయింది కాబట్టి ఆ కేసు పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కొంచెం వేచి చూడాల్సిందే లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. రైట్, అయితే డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ లో చూస్తున్నాము. అసలు ఏ విధంగా తిట్టారంటే డైరెక్ట్ గా తీన్మార్ మన పైన వాయిస్తున్నట్టే వినిపిస్తుంది. అసలు ఆ వీడియో బయటలో ఏం చెప్పారు క్లియర్ గా చూద్దాం. సో ఈ వ్యవహారం ఇట్లా ఉంటే అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీటు మంటలు చెలరేగించింది. ఓ రకంగా చెప్పాలంటే పోలీస్ అధికారులు అలాగే పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులను తప్పుదోవగా చూపించి అక్కడ నేను ఒక మాట చెప్తా. పోలీసులకు ఆ పుష్ప సినిమాలో నేను కొంతమంది అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది, పుష్ప సినిమాలో సార్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి వాడిని గంధపు చెక్కల స్మగ్లరు వాడు ఎక్కడో ఉచ్చబోస్తాడట, దాంట్లో ఈ ఐపీఎస్ ఆఫీసర్తో ఆపిస్తాడట. ఆ సీను అది పోలీసుల నువ్వు చాలా హర్ట్ చేసింది ఆ సీను. సో దాంతో వాళ్ళు ఓ రకంగా ఈ పుష్ప సినిమా వల్ల జరిగినటువంటి ఆ సుకుమార్ అంటోని ఫస్ట్ పట్టుకొచ్చి లోపల బారాయి. ఎందుకంటే ఈడ ఓ గంధం చెక్కల అవేంటి ఎర్రచందనం చెక్కల దొంగ ఒక మడుగులో మూత్రం పోతే ఆ మూత్రాన్ని ఐపీఎస్ ఆఫీసర్ తాగాలట. ఇది ఆ సినిమాలో సుకుమార్ అనేటువంటి హౌలేగాడు తీసినటువంటి చూపించిన సినిమా. అరే హౌలేగా సుకుమార్ ఏమన్నా రియాలిటీగా ఉన్నదిరా నీ సినిమా? ఏమన్నా దగ్గరగా ఉన్నదిరా? ఏం చూపిస్తున్నావురా భయ్ నువ్వు ఈ లోకానికి? ఫాల్తునా కొడక ఐపీఎస్ ఆఫీసర్ నువ్వు గుట్టలో ఏం చూపిస్తున్నావు నువ్వు సమాజానికి? నువ్వు దాగురా, ఓకే ఆ బన్నీ అంటుంది, నోరు తెరిచి నువ్వు దాగు. ఎవడొద్దంటుండు నిన్ను? సిగ్గుండాలే విధవా. సినిమాలు తీయాలి కొద్దిగా. యూనిఫామ్ సర్వీస్ అనేది ఒక ఐపీఎస్ ఆ తర్వాత ఇంకొక ఏ కానిస్టేబుల్ కైనా సరే వాళ్ళ ఇజ్జత్ పుచ్చుకునేటట్టుగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టుగా ఈ రకంగా నువ్వు చేస్తే ఏం సినిమా మీది? యాడుంటాడు వాడు హౌలగాడు? బేకార్గానే ఉన్నావు. ఏం నేర్పిస్తున్నావు? ఏ ఊర్రా నీది? ఏం నేర్పిస్తున్నావు ఈ సమాజానికి? ఐపీఎస్ ఆఫీసర్లు వీడు మడుగులో మూత్రం పోస్తే ఆ మూత్రం నీళ్ళు తాగన్నా స్థాయిలో అయితే తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కొత్తగా అందిన తాజా వార్తలో కూడా మనకి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది మల్లన్న.
అయితే పోలీసులు అంతే అంత చిన్న చూప, ఏంట్రా నువ్వు హౌలేగా ఏం సినిమాలు చూపిస్తున్నావు, సిగ్గుండాలి నీకు ఎదవా అని అయితే తిడుతున్నారు. డైరెక్ట్గా సుకుమార్ని తిడుతున్నాడు. ఎందుకంటే ప్రజలు అందరూ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ కానివ్వండి, హీరోల్ని చూసి హీరోయిన్ని చూసి వాళ్ళలాగా ఉండడానికి ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇట్లాంటి సినిమాలు స్మగ్లర్కి హీరోగా చేసినప్పటి సినిమాలు అన్ని చూస్తున్నట్టు అయితే హీరోగా అయ్యే ప్రయత్నంలో వాళ్ళు స్మగ్లర్గా కూడా టర్న్ అవుతారు అని చెప్పి ఆయన ఉద్దేశించి మరి తిడుతున్నారు. ఇట్లాంటి సినిమాలు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి అసలు వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టు చేస్తున్నావు. ఒక హీరోని విలన్ని చూపించే పద్ధతిలో అసలు చూపించలేదు. ఒక పోలీస్ ఆఫీసర్ ఏకంగా యూనిఫామ్ సర్వీస్ వేసుకున్న ఐపీఎస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్లో ఉండగా నువ్వు తనని టాయిలెట్ పోస్తున్నగా చూపించావు. ఈ సీన్ కట్ చేయాలి, కట్ చేయలేకపోతే ఈ తీవ్ర స్థాయిలో మీకు శిక్షలు పడతాయని అయితే చెప్తున్నారు. అయితే ఆ బైట్లో ఎంత క్లియర్గా తిట్టారంటే ఇంకొకసారి చూద్దాం అసలు మల్లన్న ఎంత స్థాయిలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ వ్యవహారం ఇట్లా ఉంటే అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీటు మంటలు చెలరేగించింది. ఓ రకంగా చెప్పాలంటే పోలీస్ అధికారులు అలాగే పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులను తప్పుదోవగా చూపించి, అక్కడ నేను ఒక మాట చెప్తా, పోలీసులకు ఆ పుష్ప సినిమాలో నేను కొంతమంది అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది, పుష్ప సినిమాలో సార్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి వాడిని గంధపు చెక్కల స్మగ్లర్ వాడు ఇక్కడ ఉచ్చబోస్తాడట, దాంట్లో ఈ ఐపీఎస్ ఆఫీసర్ తో ఆపిస్తాడట. ఆ సీను అది పోలీసుల నువ్వు చాలా హర్ట్ చేసింది ఆ సీను. సో దాంతో వాళ్ళు ఓ రకంగా ఈ పుష్ప సినిమా వల్ల జరిగినటువంటి ఆ సుకుమార్ అంటోని ఫస్ట్ పట్టుకొచ్చి లోపల పారేది. ఎందుకంటే ఈడ ఓ గంధం చెక్కల అవేంటి ఎర్రచందనం చెక్కల దొంగ ఒక మడుగులో మూత్రం పోతే ఆ మూత్రాన్ని ఐపీఎస్ ఆఫీసర్ తాగాలట. ఇది ఆ సినిమాలో సుకుమార్ అనేటువంటి హౌలేగాడు తీసినటువంటి చూపించిన సినిమా. అరే హౌలేగా సుకుమార్ ఏమన్నా రియాలిటీ ఉన్నాదరా నీ సినిమా? ఏమన్నా దగ్గరకు ఉన్నాదరా? ఏం చూపిస్తున్నావురా భయ్ నువ్వు ఈ లోకానికి? ఫాల్తు నా కొడక ఐపీఎస్ ఆఫీసర్ గుట్టలో ఏం చూపిస్తున్నావు నువ్వు సమాజానికి? నువ్వు దాగురా, ఓకే ఆ బన్నీ అంటుంది, నోరు తెరిచి నువ్వు దాగు. ఎవడొద్దంటుండు నిన్ను? సిగ్గుండాలే వెదవా. సినిమాలు తీయాలి కొద్దిగా. యూనిఫామ్ సర్వీస్ అనేది ఒక ఐపీఎస్ తర్వాత ఇంకొక ఏ కానిస్టేబుల్ కైనా సరే వాళ్ళ ఇజ్జత్ పుచ్చుకునేటట్టుగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టుగా ఈ రకంగా నువ్వు చేస్తే ఏం సినిమా మీది? యాడుంటాడు వాడు హౌలగాడు? బేకార్గానే ఉన్నావు. ఏం నేర్పిస్తున్నావు? ఏ ఊర్రా నీది? ఏం నేర్పిస్తున్నావు ఈ సమాజానికి? ఐపీఎస్ ఆఫీసర్లు వీడు మడుగులో మూత్రం పోస్తే ఆ మూత్రం నీళ్ళు తాగన్నా. సో ఈ వ్యవహారం ఇట్లా ఉంటే అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీటు మంటలు చెలరేగించింది. ఓ రకంగా చెప్పాలంటే పోలీస్ అధికారులు అలాగే పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులను తప్పుదోవగా చూపించి, అక్కడ నేను ఒక మాట చెప్తా, పోలీసులకు ఆ పుష్ప సినిమాలో నేను కొంతమంది అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది, పుష్ప సినిమాలో సార్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి వాడిని గంధపు చెక్కల స్మగ్లర్ వాడు ఇక్కడ ఉచ్చబోస్తాడట, దాంట్లో ఈ ఐపీఎస్ ఆఫీసర్ తో ఆపిస్తాడట. ఆ సీను అది పోలీసుల నువ్వు చాలా హర్ట్ చేసింది ఆ సీను. సో దాంతో వాళ్ళు ఓ రకంగా ఈ పుష్ప సినిమా వల్ల జరిగినటువంటి ఆ సుకుమార్ అంటోని ఫస్ట్ పట్టుకొచ్చి లోపల పారేది. ఎందుకంటే ఈడ ఓ గంధం చెక్కల అవేంటి ఎర్రచందనం చెక్కల దొంగ ఒక మడుగులో మూత్రం పోతే ఆ మూత్రాన్ని ఐపీఎస్ ఆఫీసర్ తాగాలట. ఇది ఆ సినిమాలో సుకుమార్ అనేటువంటి హౌలేగాడు తీసినటువంటి చూపించిన సినిమా. అరే హౌలేగా సుకుమార్ ఏమన్నా రియాలిటీ ఉన్నాదరా నీ సినిమా? ఏమన్నా దగ్గరకు ఉన్నాదరా? ఏం చూపిస్తున్నావురా భయ్ నువ్వు ఈ లోకానికి? ఫాల్తు నా కొడక ఐపీఎస్ ఆఫీసర్ గుట్టలో ఏం చూపిస్తున్నావు నువ్వు సమాజానికి? నువ్వు దాగురా, ఓకే ఆ బన్నీ అంటుంది, నోరు తెరిచి నువ్వు దాగు. ఎవడొద్దంటుండు నిన్ను? సిగ్గుండాలే వెదవా. సినిమాలు తీయాలి కొద్దిగా. యూనిఫామ్ సర్వీస్ అనేది ఒక ఐపీఎస్ తర్వాత ఇంకొక ఏ కానిస్టేబుల్ కైనా సరే వాళ్ళ ఇజ్జత్ పుచ్చుకునేటట్టుగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టుగా
ఈ రకంగా నువ్వు చేస్తే ఏం సినిమా మీది? యాడుంటాడు వాడు హౌలగాడు? బేకార్గానే ఉన్నావు. ఏం నేర్పిస్తున్నావు? ఏ ఊర్రా నీది? ఏం నేర్పిస్తున్నావు ఈ సమాజానికి? ఐపీఎస్ ఆఫీసర్లు వీడు మడుగులో మూత్రం పోస్తే ఆ మూత్రం నీళ్ళు తాగన్నా. రైట్, అయితే డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ లో చూసుకుంటే తీన్మార్ మల్లన్న ఏకంగా మొహం పైన తిట్టినట్టు తిడుతున్నాడు. అటుపక్క సుకుమార్ని కానివ్వండి, అల్లు అర్జున్ని కానివ్వండి, లేదంటే ప్రొడ్యూసర్ని, మొత్తం సినిమా ఇండస్ట్రీని తిడుతున్నారు. ఎందుకంటే సెన్సార్ బోర్డ్ మెంబర్స్ కూడా ఇలాంటి సీన్స్ ని అబ్జెక్ట్ చేయకుండా థియేటర్లో కూడా రిలీజ్ చేయడం ఏంటి అని చెప్పి అందరిపైన కంప్లైంట్ నమోదు చేశారు. అయితే మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మల్లన్న. ఈరోజు పోలీసులు అంటే అంత చిన్న చూపా అని అడుగుతున్నారు. ఎందుకంటే ఒక సీన్ అయితే ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్లో ఉండగా తినెల్లు అంటే హీరో వెళ్ళేసి అక్కడ టాయిలెట్ పోయడం, దాన్ని తాగడం అనేది జరుగుతుంది. అయితే ఇంత తీవ్ర స్థాయిలో వాళ్ళని అవమానపరుస్తున్నామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, పోలీసుల సహకారం కూడా చాలా ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ తరపున మల్లన్న వాయిస్ రేస్ చేసి మరి చేశారు. ఇది ఒక తీరైతే పుష్ప 1లో 1000 రూపాయలు ఇస్తే ముద్దిస్తావా అని ఆ అమ్మాయిల గురించి కూడా చాలా కించపరిచినట్టు మహిళా సంఘాలు కూడా బయటకు వచ్చి మాట్లాడే ఛాన్సులు ఉన్నాయని తెలుపుతున్నారు బిగ్ టీవీ ప్రజలు. అయితే దీని గురించి మీరేమంటున్నారు? మల్లన్న తిట్టింది కరెక్టే అంటారా, లేదా ఇట్లాంటి తిట్లు కరెక్ట్గా ఇట్లాంటి పుష్ప 2 అని భారీ సినిమాలు పెట్టి ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తున్నారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మల్లన్నకి సపోర్ట్ చేస్తారా లేదా? అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి సీన్లు ఉండాలా, లేదంటే ఇలాంటి సీన్ల వల్ల బయట జనాలు కూడా చెడిపోతారంటారా? అసలు మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలపండి. దీన్ని డెఫినెట్గా మేము యాక్షన్లోకి తీసుకొని దీనిపైన చట్టాలు చర్యలు ఏమున్నాయో దాన్ని మేము చూసి కరెక్ట్గా ఈ కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం.